మన కవితక్క కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కవితక్క గారు ఎందు గురించి పార్టీ పెట్టిండ్రు, దేని గురించి పార్టీ పెట్టిండ్రు, ఎవరు పెట్టమన్నారు, ఎందు గురించి ఈ పార్టీలో నుంచి సస్పెండ్ మిమ్మల్ని ఎందుకు చేసిండ్రు, ఎందుకు వెళ్ళిపోయినరు, మీరైనా ఇట ఎందుకు వెళ్ళిపోయినరు? కన్న తండ్రిని వదిలేసి ఒక హోదాకు తెచ్చిన వ్యక్తిని వదిలేసి పోతుండ్రు. ఈరోజు కవితక్క మళ్ళీ పార్టీ పెడతామని చెప్తున్నారు. ఈరోజు ఏ ఉద్దేశంతో, ఏ ధైర్యంతో పార్టీ పెట్టాలనుకున్నారు? మంచి నాయకుడిని మా కేసీఆర్ గారు, మా గుండెల్లో ఉండే వ్యక్తి మా కేసీఆర్ గారు, ఎల్లకాలం పేద ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి కేసీఆర్ గారిని వదులుకొని ఎట్లా వెళ్ళిపోబుద్ధి అయ్యింది మీకైనా గిట? ఉద్యమకారులు ఉంటే ఎమ్మటి ఉంటే సరిపోతుందా? అంటే డిపాజిట్లు వస్తారా అనుకున్నారా? డిపాజిట్లు వస్తాయి అనుకుంటున్నారా? అసలు పార్టీలో నుంచి ఎందుకు వెళ్ళిపోయినరు? అసలు ఏ ముద్దరిద్దామని వెళ్ళిపోయినరు మీరు? మీకు ఎట్లా ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? డిపాజిట్ గిట రాదమ్మా. మీరు అనుకుంటున్నారేమో ఉద్యమకారులు నా ఎమ్మటి ఉన్నారు, అంతవరకే ఉంటారు, అంతవరకే ఉంటారు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. దాని తర్వాత ఓట్లు ఎవరికి వేయాలనో ఎవరికి వేయకూడదో ప్రజలకు తెలుసమ్మా. మీరు ఈరోజు వచ్చి నేను ఏదో చేసేస్తానంటే ఏం చేయలేవమ్మా. షర్మిలక్క ఎన్నెన్ని చేసిందన్న, హైదరాబాద్లో అల్చేలు, ఆంధ్రాలో అల్చేలు, పాదాల మీద నడుచుకుంటా పాదయాత్ర, ఎన్నెన్ని డైలాగులు కొట్టింది. ఎక్కడ పోయింది షర్మిలక్క? చూసిండు కదా కవితక్క, మీరు గీట కల్లారతోటి చూసిండ్రు కదా, మీరు గీట ఖండించిన వ్యక్తే కదా. మరి ఈరోజు మీరు వెళ్ళిపోయి నేను కొత్త పార్టీ పెడతా, ఉద్యమకారులు నా ఎమ్మటున్నారు, అంతవరకు ఎవరైనా ఉంటారు, ఓటు దగ్గరకు వచ్చేవరకు రాసి పెట్టుకో కవితక్క. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీకు డిపాజిట్ గిట రాదు. ఎందుకు రాదంటే కన్న తండ్రిని వదిలేసే వెళ్ళిపోతారా ఎవరైనా? పార్టీ నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చింది, ఎంత పెద్ద ఎత్తున పెట్టింది, మంచి మంచి ఉన్నంత స్థానంలో పార్టీ నిన్ను గుర్తించింది. మీరు అనకూడదు కానీ ఎక్కడో ఉంటే గిట నాన్నగారు బాధపడి మిమ్మల్ని తీసుకొచ్చిన గిట మీరు ఈరోజు పార్టీని కాదనుకుని వెళ్ళిపోయి ఏ ముద్దరిద్దామని అమ్మా. నువ్వు పోయిన గిట డిపాజిట్లు రావు, అయితే పక్కా రాసి పెట్టుకోండి. ఎవ్వరు చేయరన్న. నాన్నగారిని కాదని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, కేసీఆర్ గారిని కాదని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకెవ్వరు గుర్తించరు. కలిసి అవకాశం లేకపోయినా కవితక్క గారికి ఆల్రెడీ ఆమె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా పనిచేసారు. అదేవిధంగా ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ జాగృతి సంస్థ ఉంది కాబట్టి ఆమెకు ఇప్పటికే కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి పార్టీ పెడితే 100% సక్సెస్ అవుతుంది. పార్టీ పెట్టక ముందే ఇలా మనం చూసుకుంటే మున్సిపాలిటీ కైవాసం చేసుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని ఒప్పందం చేసుకుంటే ఇలా ఒక మున్సిపాలిటీ గెలిచింది. ఇలా సపోర్ట్గా ఇలా మున్సిపాలిటీ గెలిచిందంటే ఇలా వారి మొదటి విజయం అని చెప్పేసి మనం భావించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఇలా బతుకమ్మను గత ఆంధ్ర పాలకుల బతుకమ్మ పండుగను మనం తక్కువ ఇచ్చే వాళ్ళ ఆంధ్ర పాలకుల పరిపాలన ఉన్నప్పుడు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది కవితక్క గారు. ఇలా అలాంటి వ్యక్తులు ఇలా మహిళా శ్రేణులు ఇలా కంపల్సరీ పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది. కవితక్క గారు మీరు ఏ పార్టీ పెట్టినా షర్మిలక్క గారు లేక మధ్యలో వదిలేయకుండా నిరంతరం కూడా ప్రజల పక్షాన కొట్లాడితే మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీలా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించినటువంటి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇలా పార్టీని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు. ఇలా అన్నీ కూడా సెంట్రల్ పార్టీలు ఉన్నాయి, స్టేట్ పార్టీలు కూడా మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలా స్త్రీ శక్తి అనేది ఇలా చాలా గొప్ప ఉంది. కాబట్టి ఇలా స్త్రీలు ఏ రంగంలోకి అయినా కూడా 50%గా ఇలా వాళ్ళు కూడా మేము మగవాళ్ళ కన్నా ముందుండి సక్సెస్ఫుల్ అవుతామనే ఉద్దేశంతో ముందట నడుస్తారు. కాబట్టి ఇలా కవితక్క గారు కూడా అదేవిధంగా ఆ రేంజ్లో కూడా పార్టీ పెడితే 100% సక్సెస్ అవుతుంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కంపల్సరీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఉంటుంది 100% అండి. ఎందుకంటే ప్రజలను విశ్వసించి ప్రజలను నమ్ముతారు, ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన కొట్లాడితే 100% ఏ పార్టీలోనే వస్తారు. ఎందుకంటే ఇలా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒక విశ్వాసం కలగాలి. ఈమె పక్కన ఉంటే మనకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇలా సేవ చేస్తుంది, ప్రజలకు ఇలా న్యాయం చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలకు విశ్వాసం కలిగితే 100% సక్సెస్ అయితే వస్తారు అందరు కూడా. రాబోయే రోజుల్లో కూడా కవితక్క గారు పార్టీ పెడితే మాత్రం మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ కోసము తెలంగాణ సాధింపులో ఆమె కూడా పాత్ర ఉంది కాబట్టి 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రిని కాదని, అన్నని కాదని, కుటుంబాన్ని కాదని పార్టీ పెడుతున్న కవితక్క గారు ధైర్యం ఏం చెప్తారు?
మహిళా శక్తి అని అనుకుంటున్నాను నేనైతే గట్ట. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మనం గొప్పగా చేయాలి. ఎందుకంటే స్త్రీ శక్తి అనేది చాలా గొప్ప. ఇలా మనం చూసుకుంటే మహిళలు ఇలా శక్తివంతంగా ఉన్నారు కాబట్టి ఆమె పేద ప్రజలను నమ్ముకొని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆమె ముందడికి వస్తుంది కాబట్టి కంపల్సరీ 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.